వెలిగండ్ల అనే చిన్న పట్టణంలో మధు అనే వ్యక్తి ఉండేవాడు. అతనికొక ఫ్యాన్సీ షాప్ ఉంది. ఒకరోజు శ్రీను అనే వ్యక్తి పండగకి కావాలంటూ మధు దగ్గర నుండి చాలా సరుకులు తీసుకున్నాడు. అన్నీ కలిపి బిల్లు మొత్తం 2,40,000 రూపాయలయింది. శ్రీను డబ్బులివ్వకుండా ఇలా అన్నాడు, అన్నా, పండగైపోయిన తర్వాత పక్కా ఇచ్చేస్తా అని మాటిచ్చాడు. కాని పండగయింది, ఒక వారమైంది, ఒక నెలయింది. కాని శ్రీను డబ్బివ్వలేదు. ఎప్పుడూ తప్పించుకుంటూ రేపొస్తా అన్నా అంటుండేవాడు. మధుకి చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. కాని ఏ కోర్టుకెళ్లాలో అతనికి తెలియక మధు ఒక లాయర్ వద్దకు వెళ్లి ఇలా అన్నాడు, సర్, దయచేసి కేసు వెయ్యాలి, కాని ఏ కోర్టులో కేసు పెట్టాలో అర్థం కావడం లేదు అని. లాయర్ నవ్వుతూ ఇలా చెప్పాడు, మధు, నీ కేసు విలువ 2,40,000 రూపాయలు. అవును అని అన్నాడు. అయితే ఇది పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్కి వస్తుంది. అంటే కేసు విలువ ఆధారంగా ఏ కోర్టు చూసేది నిర్ణయం తీసుకోవాలి అని చెబుతూ లాయర్ గారు తెలంగాణలోని కోర్టులను ఆధారంగా చేసుకొని ప్రస్తుత పెక్యూనరీ జ్యూరిస్డిక్షన్ను ఇలా వివరించాడు. మన టౌన్ కోర్ట్, జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ ₹1 నుండి 10 లక్షల రూపాయల వరకు ఉన్న కేసులు మాత్రమే చూడగలదు. మన సీనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ 10 లక్షల 1 నుండి 50 లక్షల వరకు ఉన్న కేసులు చూసే హక్కు ఉంది. దీనిపైన ఉన్నవి డిస్ట్రిక్ట్ కోర్ట్ లేదా హైకోర్టుకి వెళ్తాయి. మీ క్లెయిమ్ 2,40,000 కాబట్టి ఈ కేసు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్లోకి వస్తుంది. అక్కడే ప్లెయింట్ వెయ్యాలి అని అన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.